బ్రేకింగ్ చూస్తున్నాం. పల్నాడు జిల్లా ఇక్కూరు గ్రామంలో తన భూమిని అగ్రవర్ణాలు ఆక్రమించుకున్నారని సుజాత ఆవేదన వ్యక్తం చేసింది. తన్ను పొలంలోకి రానివ్వకుండా దాడులకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. ఆక్రమణదారులపై అధికారులు చర్యలు చేపట్టాలని గత 3 రోజులుగా తన కుటుంబ సభ్యులతో కలిసి పొలంలో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టింది. ఘటనకు సంబంధించిన వివిధ మీడియాలతో ప్రసారమైన వార్తలను చూసి మంత్రులు నారా లోకేష్, అనగాని సత్యప్రసాద్ స్పందించారు. సుజాత ఆమరణ నిరాహార దీక్ష విరమింపజేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. నర్సరావుపేట ఎంఆర్ఓ, నర్సరావుపేట రూరల్ ఎస్ఐ పొలం వద్దకు వెళ్లి బాధితులకు నిమ్మరసం అందజేశారు. భూమికి సంబంధించిన డాక్యుమెంట్లు తీసుకుని ఆఫీసుకు రావాలని బాధితులకు తెలిపారు. మండలం ఇక్కూరు గ్రామ రెవెన్యూ పరిధిలో ఉన్న మా యొక్క భూమి సమస్యపై నేను 3 రోజులుగా నా యొక్క బిడ్డలతోటి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. ఈ యొక్క దీక్షపై ఆంధ్రప్రదేశ్ గౌరవనీయులు రెవెన్యూ మినిస్టర్ గారు స్పందించి మీ యొక్క సమస్య మేము పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నర్సరావుపేట ఎస్ఐ గారి సమక్షంలో, తహసీల్దార్ సమక్షంలో కూడా ఈరోజు ఇప్పుడు పల్నాడు జిల్లా ఇక్కూరు గ్రామంలో తన భూమిని అగ్రవర్ణాలు ఆక్రమించుకున్నారని సుజాత ఆవేదన వ్యక్తం చేసింది. తన్ను పొలంలోకి రానివ్వకుండా దాడులకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. ఆక్రమణదారులపై అధికారులు చర్యలు చేపట్టాలని గత 3 రోజులుగా తన కుటుంబ సభ్యులతో కలిసి పొలంలో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టింది. ఘటనకు సంబంధించి వివిధ మీడియాలతో ప్రసారమైన వార్తలను చూసి మంత్రులు నారా లోకేష్, అనగాని సత్యప్రసాద్ స్పందించారు. సుజాత ఆమరణ నిరాహార దీక్ష విరమింపజేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. నర్సరావుపేట ఎంఆర్ఓ, నర్సరావుపేట రూరల్ ఎస్ఐ పొలం వద్దకు వెళ్లి బాధితులకు నిమ్మరసం అందజేశారు. భూమికి సంబంధించిన డాక్యుమెంట్స్ తీసుకుని ఆఫీసుకు రావాలి అని బాధితులకు తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా గుంటూరు ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. పల్నాడు జిల్లాలో ఈరోజు అక్రమంగా తన పొలాలను అగ్రవర్ణాలు ఆక్రమణకు గురి చేశారంటూ మహిళ సుజాత చేస్తున్నటువంటి ఆమరణ నిరాహార దీక్ష విరమింపజేయడం జరిగింది. ప్రధానంగా పల్నాడు జిల్లా నర్సరావుపేట మండలం ఇక్కూరు గ్రామ రెవెన్యూ పరిధిలో నంబర్ 177/10లో గొట్టెముక్కల సుజాతకు చెందినటువంటి ఎకరం భూమి ఉండడం జరిగింది. స్థానిక అగ్రవర్ణాలు ఆ భూమిని ఆక్రమించుకొని పొలంలోకి రానివ్వటం లేదు, దాడులకు పాల్పడుతున్నారంటూ 3 రోజులుగా సుజాత తన కుటుంబ సభ్యులతోటి ఆమరణ నిరాహార దీక్షకు పొలంలోనే కూర్చోవడం జరిగింది. సోషల్ మీడియాలోనూ, డిజిటల్ మీడియాలోనూ ప్రచారం అయిన తర్వాత మంత్రి అనగాని సత్యప్రసాద్ ఇద్దరు స్పందించి సంబంధిత అధికారులను అక్కడికి వెళ్లి వారి దీక్షను విరమింపజేయాలని చెప్పేసి కూడా స్పష్టం చేయడం జరిగింది. హఠావుటిన నర్సరావుపేట రూరల్ ఎస్ఐ, ఎంఆర్ఓ ఇరువురు కూడా పొలంకి వెళ్లి సుజాతకు ఆ విషయాన్ని చెప్పి వారి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేసి వారి పొలాలకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ తీసుకొని కార్యాలయానికి, మంత్రి కార్యాలయాలకు రావాలంటూ కూడా స్పష్టం చేయడం జరిగింది. ఇటు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, అలానే రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఇరువురు కూడా స్పందించి ఆ సుజాతకు సంబంధించినటువంటి విషయం పైన మాట్లాడటానికి సిద్ధం కావడం జరిగింది. ప్రస్తుతం ఆమరణ నిరాహార దీక్ష విరమించినటువంటి సుజాత మంత్రులు కలవటానికి సచివాలయానికి చేరుకోవడం జరుగుతుంది. అక్కడ గత రాత్రి చూసుకున్నట్లయితే గనక ఎస్ఐ, ఎంఆర్ఓ ఇరువురు కూడా అక్కడ చేరుకొని నిమ్మరసం ఇచ్చి సుజాత చేత దీక్ష విరమింపజేసినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అయితే పల్నాడు జిల్లా నర్సరావుపేట మండలం ఇక్కూరు గ్రామ రెవెన్యూ పరిధిలో ఉన్నటువంటి 177/10 ఉన్నటువంటి భూమికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను కూడా స్వీకరించే పనిలో ఉండడం జరిగింది. అలానే సుజాతకు సంబంధించి ల్యాండ్ డాక్యుమెంట్స్ కూడా తీసుకొని రావాలని కూడా స్పష్టం చేయడం జరిగింది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.